ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో A2 గా ఉన్నారు అరవింద్ కుమార్. గతంలో MA&UD శాఖ స్పెషల్ సిఎస్ గా కూడా ఉన్నారు అరవింద్ కుమార్. అగ్రిమెంట్ సమయంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఇక దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారణ జరుగుతోంది. ఆల్రెడీ ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించిన పరిణామాలన్నీ శరవేగంగా కదులుతున్నాయి. ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. ఫార్ములా ఈ రేస్ కేసులో A2 గా ఉన్నారు అరవింద్ కుమార్. గతంలో MA&UD శాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్నారు అరవింద్. అగ్రిమెంట్ సమయంలో కూడా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఇక దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ హాజరయ్యారు. పలు కీలక ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంది ఏసీబీ. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, బిఎల్ఎన్ రెడ్డి కంటే ముందే అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సో ఏంటి, ఆయన విచారణ మొదలైందా? ఆయన ముందు ఎన్ని ప్రశ్నలు ఉండబోతున్నాయి? అరవింద్ కుమార్ విచారణ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోష్ నేతృత్వంలో ఈ విచారణ అంతా కూడా కొనసాగుతుంది. మొత్తం 10 ప్రశ్నలకు సంబంధించి అరవింద్ కుమార్ నుండి సమాధానాలను ఏసీబీ రాబట్టబోతుంది. మొత్తం అగ్రిమెంట్ చోటు చేసుకున్నప్పటి నాటి నుండి సెకండ్ అగ్రిమెంట్లో నిధులు చెల్లించేటువంటి అంశం వరకు ప్రతి భాగంలో కూడా అరవింద్ కుమార్ చాలా కీ రోల్ పోషించారు. సో కేటీఆర్ తర్వాత మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బేసిస్లో అంతా కూడా అరవింద్ కుమార్ పెట్టేటువంటి ఫైల్ పైనే కేటీఆర్ సైన్ చేశారు. కాబట్టి ప్రతి అంశం అరవింద్ కుమార్కు తెలిసే ఉంటుంది. సో అరవింద్ కుమార్ ఏసీబీ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారో వేచి చూడాల్సింది. అయితే ఇదే అరవింద్ కుమార్కి సంవత్సరం క్రితమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి కొత్తలోనే ఫార్ములా ఈ రేస్కి సంబంధించి అప్పుడు సిఎస్గా ఉన్నటువంటి శాంతికుమారి ఒక మెమోని సైతం అరవింద్ కుమార్కి జారీ చేసింది. సో ఆ మెమోకి అరవింద్ కుమార్ ఒక రిప్లై కూడా ఇచ్చారు. మొత్తం 10 క్వశ్చన్స్ని అప్పట్లో సిఎస్ అరవింద్ కుమార్కి వేగా 10 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని కూడా ఆయన ఒక రిపోర్ట్ రూపంలో సిఎస్కి గతంలోనే సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో కూడా అరవింద్ కుమార్ చాలా క్లియర్గా చెప్పారు, మొత్తం ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారం అంతా కూడా కేటీఆర్ఏ కాంపిటెంట్ అథారిటీగా ఉన్నారు. సో కేటీఆర్ మొత్తం ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కర్త కర్మ క్రియ అంతా కూడా కేటీఆర్ అనేటువంటి అంశాన్ని ఆయన గతంలో సిఎస్కి ఇచ్చేటువంటి రిప్లైలో చెప్పారు. మరి ఈరోజు ఏసీబీ ఎదుట అదే రిప్లై ఇస్తారా లేదా చూడాల్సి ఉంది. 2022లో అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుండి 2023 ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి టైంలో కూడా ఎఫ్ఈఓ సంస్థకి నిధులు చెల్లించేంత వరకు ప్రతి అంశంలోనూ కేటీఆర్కి రోల్ ఎంత ఉందో అరవింద్ కుమార్ రోల్ కూడా అంతే ఉంది. ఎందుకంటే MA&UD డిపార్ట్మెంట్కి సంబంధించి పెట్టినటువంటి ప్రతి ఫైల్ కూడా అరవింద్ కుమార్ నోటీస్లో ఉంది. సో ఇర్రెగ్యులారిటీస్ తెలిసే ఆయన కేటీఆర్ ముందు ఫైల్ పెట్టారా, ఈ ల్యాప్సెస్ అన్నీ కూడా ముందుగానే అంటే తెలిసే ఈ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయా అనేటువంటి వివరాలను కూడా అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు వివరాలు రాబడుతున్నారు. థ్యాంక్ యూ ప్రణీత.